అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి రామ్ జగన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ సో మచ్ అందరూ వచ్చి మమ్మల్ని దీవించడానికి వచ్చినందుకు. సో మెనీ ప్రెస్ మీట్లు జరుగుతూ ఉంటాయి. ఇది నా లైఫ్లో ఏ స్పెషల్ ఫిల్మ్. బికాజ్ డైరెక్టర్తో నేను అంతకుముందు కూడా చాలా వర్క్ చేశాను. సినిమా కూడా సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఇంత సినిమా ఇట్లా ఉంటుంది కానీ అవుట్పుట్ ఇంత ఎక్స్ట్రాడినరీగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు తెలియని అవి కూడా మార్పులు చేర్పులు చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా తీసుకొచ్చాడు వెంకట్. హీఈస్ వెరీ మచ్ టాలెంటెడ్. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ డైరెక్టర్కి ముందు తను కెమెరామెన్. ప్రతి కెమెరామెన్ చాలామంది కెమెరామెన్లు అయ్యారు. బట్ వాళ్ళ సినిమాలు కూడా చూశాను కొన్ని ఇంటర్నేషనల్ నేషనల్ లైక్ రాజీవ్ మీనన్ గారు అవ్వచ్చు, లేకపోతే చాలామంది కెమెరామెన్లు తీసిన సినిమాలు ఎంటైర్లీ డిఫరెంట్. ఇంత కమర్షియల్ ఆస్పెక్ట్తో లైక్ వెరీ మాసీగా ఉంటుంది. మన అట్లా కూర్చోబెడుతుంది థియేటర్లో. అంత బాగా చేశాడు సినిమా. అండ్ ప్రొడ్యూసర్ విషయానికి వస్తే చాలా చాలా ప్రేమగా చూసుకున్నారు మమ్మల్ని అందరినీ. ఫుడ్ అవ్వచ్చు, అకామిడేషన్స్ అవ్వచ్చు, అండ్ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్. అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ లాగా ప్రతిదానికి ఆలోచిస్తూ డబ్బులు క్యాల్కులేట్ చేసుకుంటూ అట్లా ఏదో షూటింగ్ అలా జరగలేదు. పెద్ద సినిమా లాగా జరిగింది. సో మెనీ క్యారవాన్స్, మా డైరెక్టర్ అడిగిన ప్రతి ఎక్విప్మెంట్ ఏది కాదనకుండా చాలా చాలా ఖర్చు పెట్టి సినిమా చేశారు. అండ్ నాతో పాటు నాకంటే సీనియర్స్ లైక్ శ్రీకాంత్ అయ్యంగార్ కానీ, అండ్ రమణ గారు కానీ, తనికెళ్ళ భరణి గారు కానీ. తనికెళ్ళ భరణి గారు అయితే అఫ్కోర్స్ వర్క్ చాలా అదేమన్నా వర్క్ తక్కువ రోజులు వర్క్ చేశారు. హీ ఇంప్రెస్డ్ మీ అలాట్. వేరే షూటింగ్లో చూసి అరే నాకు ఎంత బాగుందిరా, చాలా బాగా తీశాడు రా సినిమా అన్నారు. సో ఈజ్ ఎ వెరీ సీనియర్ మోస్ట్. అండ్ ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేశారు, మంచి క్యారెక్టర్ చేశారు. ఆయనే అలా అన్నారంటే వీ కెన్ ఇమాజిన్ సినిమా ఎంత బాగా తీశాడో. మేము కోరుకున్నది ఒకటే సినిమాని దీవించండి. ఫస్ట్ మీ దగ్గర నుంచే, మీ నోటి నుంచి శంఖం, మీరు శంఖం అనుకుంటే మీ శంఖంలోంచి వెళ్ళి నీడే తీర్థం అవుతుంది. సో జర్నలిస్ట్ మీరు మీడియా, మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు దీవించండి సినిమాని, మంచి మనసుతో దీవించండి. సినిమాని దీవించండి, డైరెక్టర్ని దీవించండి. సినిమాని దీవిస్తే మమ్మల్ని అందరినీ దీవించినట్టే. థ్యాంక్స్ సో మచ్. అండ్ ఆవిడ బాంబేలో బిజీగా ఉన్నారు మా హీరోయిన్. ఆ లోటును పూడ్చడానికి మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు. షీఈస్ గార్జియస్. ఆవిడని కూడా మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని, మంచి సినిమాలు తీయాలని దీవించండి. థ్యాంక్స్ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.